ఆదిత్యాది నవగ్రహ దేవతలు కూడా మన జాతకంలో ప్రధాన భాగాలుగా నిమిడి ఉన్నాయి. ఈ ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్తోత్రాన్ని ఎవరైతే గనక రోజు కూడా పఠిస్తూ ఉంటారో వాళ్ళకి ఆదిత్యాది నవగ్రహ దేవతల యొక్క కృప కలుగుతుంది, ఎటువంటి సందేహం లేదు. అందులో ప్రధానంగా కుజుడు దక్షిణ దిగ్భాగానికి అధిపతి అయి ఉన్నాడు. ఈ కుజుడిని గనక ఎవరైతే పూజిస్తూ ఉంటారో వాళ్ళకి కుజదోషం పోయి వివాహం తొందరగా అయ్యి, వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు ఎవరు కూడా గొడవలాడకుండా హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. అదేవిధంగా సూర్యభగవానుడి యొక్క ఆదిత్య హృదయాన్ని ఎవరైతే నిత్యం పారాయణం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆరోగ్యం బాగుపడుతుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు. ఎవరైతే సూర్యోదయానికి ముందే లేచి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తారో వాళ్ళకి ఎటువంటి రోగాలు కూడా రాకుండా ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా చంద్రుడు మనక్కారకుడు. అందుకని ఎవరైతే చంద్రోదయం అయిన తర్వాత కూడా ఈ చంద్రుడి యొక్క స్తోత్రాన్ని చదువుకుంటూ ఉంటారో వాళ్ళకి చంద్రుడి యొక్క పట్టేటువంటి గ్రహదోషాలన్నీ పోయి ఆనందంగా హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే అగ్ని, ఈ అగ్నితత్వం కారకులైనటువంటి కుజుడు కూడా అగ్నిని ఏ విధంగా అయితే మనం పూజిస్తూ ఉంటామో వాళ్ళకి ఒంట్లో ఉండేటువంటి అగ్నిని పెరగకుండా తరగకుండా సమానంగా చూసుకునేటువంటి బాధ్యతని భగవంతుడు స్వీకరించి ఆదిత్యాది నవగ్రహ దేవతల యొక్క కృపాన్ని పొందుతారని, అలాగే గణపతి యొక్క స్తోత్రాన్ని ఎవరైతే నిత్యం ఆరాధించి పూజించి గణపతి స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వాళ్ళకి గణపతి యొక్క అనుగ్రహం కూడా నిండుగా ఉంటుందని చెప్పేసి, అలాగే గణపతి స్తోత్రాన్ని కానీ గణపతి అధర్వణ ఉపనిషత్తును కానీ ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళకి గణపతి ఎప్పుడూ కూడా వారి వెంట ఉంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క స్తోత్రాన్ని ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి లక్ష్మి ఇంట్లో స్థిర నివాసమయ్యి ఎప్పుడూ కూడా లక్ష్మీ గణపతి యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడూ ఉంటాయి. అదేవిధంగా లక్ష్మిని ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వారికి ఎటువంటి అలక్ష్మి కూడా ఉండదు. అదేవిధంగా లక్ష్మీనారాయణులు ఎవరైతే ఆరాధించి వారి యొక్క ఫోటోని కనుక ఇంట్లో పెట్టుకుంటారో వాళ్ళకి దంపతుల మధ్య ఉండేటువంటి సఖ్యత మరింత పెరిగి దంపతులు ఆనందంగా గడుపుతూ ఉంటారు. అదేవిధంగా లక్ష్మీనారాయణ ఫోటోని అందరూ ఇంట్లో పెట్టుకోండి.